టీ20 ప్రపంచ కప్ తర్వాత మరో భారీ ఎంటర్టైన్మెంట్ క్రికెట్ అభిమానుల ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఇవాళ నుంచే మొదలు కాబోతుంది. ప్రతిరోజు రాత్రి 7:30 అయిందంటే ఇక అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. టీ20 లీగ్స్లోనే అత్యంత క్రేజ్ ఉన్న ఐపీఎల్ వచ్చిందంటే చాలు దాదాపు 2 నెలల పాటు ఫ్యాన్స్కు క్రికెట్ వినోదమే. నిన్నటి వరకు ఒకే జట్టులో ఆడిన ఆటగాళ్ళందరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోతారు. దేశాభిమానం కాస్త నగరాల మధ్య క్రికెట్ సమరాలుగా మారుతుంది. స్వదేశీ విదేశీ టీ20 స్టార్లతో 10 జట్ల మధ్య మైదానంలో హోరాహోరీ యుద్ధమే జరుగుతుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి చాలా జట్ల కూర్పులు మారిపోయాయి. మినీ వేలంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్ను వదిలేసుకుని కొత్తగా మరికొందరు ఆటగాళ్లను తీసుకున్నాయి. గత సీజన్ వైఫల్యాన్ని మర్చిపోయి ఈసారి చెలరేగేందుకు తమ కూర్పును మార్చుకున్న జట్లు వ్యూహాలతో సిద్ధమయ్యాయి. ఐపీఎల్ బ్రాండ్ ఏడాదికి పెరుగుతూ వస్తుంది. 2008లో 8 జట్లతో మొదలైన ఈ లీగ్ 2022 నుంచి 10 జట్లకు విస్తరించారు. 60 మ్యాచ్లు కాస్త ఇప్పుడు 74 మ్యాచ్లు అయ్యాయి. అటు లీగ్ బ్రాండ్ వాల్యూనే కాదు, ఫ్రాంచైజీల బ్రాండ్ వాల్యూ కూడా ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇటీవల ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు విక్రయించినప్పుడు వచ్చిన బిడ్డింగ్ ధరలే దీనికి ఉదాహరణ. అటు ఆటలోనూ సరికొత్త మార్పులు గత కొన్ని సీజన్లుగా ఫ్యాన్స్కు అసలు సిసలు వినోదాన్ని అందిస్తున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఒకే ఓవర్లో 2 బౌన్సర్లు వంటివి ఆటను మరింత రసవత్తరంగా మార్చేస్తాయి. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ కాలం నెరవేర్చుకున్న ఆర్సీబీ ఈసారి కూడా భారీ అంచనాలతో సిద్ధమైంది. అలాగే ఐపీఎల్ చరిత్రలో 5 టైటిల్స్తో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ సిక్సర్ కొట్టేందుకు ఎదురు చూస్తున్నాయి. అటు గత సీజన్లో టైటిల్ను త్రుటిలో చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్తో పాటు ఇప్పటి వరకు ట్రోఫీని ముద్దాడని ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ కూడా కీలక మార్పులతో కొత్త సీజన్కు రెడీ అయ్యాయి.